నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్యపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం అధినేత శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ. నమస్కారం అమ్మా. శర్మ గారు, మీతో మాట్లాడడానికి కాలర్ వెయిట్ చేస్తున్నారు. లక్ష్మి గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. లక్ష్మి గారు నమస్తే అండి. హలో నమస్తే అండి. చెప్పండి లక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వాడి గురించి అండి. మీ వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి లక్ష్మి గారు. జూలై 6th జూలై 6th జూలై 1965. టైం చెప్పండి. ఈవినింగ్ 5 అండి. ఈవినింగ్ 5 o'clock. 5 o'clock. ఓకే, మీ సమస్య ఏంటో చెప్పండి, మాష్ గారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అమ్మా. ఏం లేదండి, ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ చేస్తారు. హలో చెప్పండి వింటున్నాను. అది ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వ్యాపారం గురించి అడుగుదాం. సరేనమ్మా. అమ్మా, మీ వారిది ఇక్కడ చిత్తా నక్షత్రం అయిందమ్మా, కన్యారాశి అయింది. చక్కటి నక్షత్రం అయితే చంద్రుడు ప్లస్ కుజుడు కలిసి ఉండడం ఇక్కడ ఒక యోగముగా చంద్రమంగళ యోగం అని చెప్తోంది. అయితే లగ్నం కూడా చూస్తే వృశ్చిక లగ్నం అయింది. ఈ వృశ్చిక లగ్నాన్ని లాభస్థానం ఈ విధంగా ఉండడం అనేది ఒక విపరీత రాజయోగం అని కూడా చెప్తుంటాం అన్నమాట. అయితే ఇప్పుడున్న దశ అంతర్దశ ప్రకారం తీసుకున్నప్పుడు కొంతవరకు అంటే రాహు యొక్క పీడనము కొంత బలహీనంగా అంటే మనిషి యొక్క జీవితంలో ఒక ఫోర్స్ని కంట్రోల్ చేయడానికి చేస్తుంది. కాబట్టి రాహు ప్రభావం పూర్తిగా ఆయన మీద ఉంది. కాబట్టి ఇక ప్రత్యేకించి వేదమాత గాయత్రి అమ్మవారు అంటే గాయత్రి అమ్మవారి యొక్క హోమాన్ని ఒకసారి చేయడం ప్రయత్నం చేయమనండి. ఈ హోమం ఒకసారి చేసినప్పుడు ఏంటంటే కనీసం కొంత సంఖ్య వేదమాత గాయత్రి యొక్క గాయత్రి మంత్ర సాధన చేసి అందులో 10వ వంతు తర్పణం 10వ వంతు హోమము సమారాధన చేసి ఆ హోమం చేసిన ధుని ఏదైతే ఉందో ఆ ధుని నిత్యము స్వీకరించడానికి ప్రయత్నం చేయమనండి. అంటే ప్రతిరోజు అది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయమనండి. అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఆ ధునిని నీళ్ళలో కలుపుకుని రాత్రి తీసుకోవడానికి ప్రయత్నం చేయమనండి. ఈ విధంగా అమ్మవారి యొక్క కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈయనకి ఆల్మోస్ట్ జూన్ తర్వాత నుండి కొన్ని గ్రహాల అనుకూలత వలన కొంచెం సంపూర్ణమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు బుధుడికి సంబంధించిన గరుడు పచ్చ అంటారమ్మా, ఈ రత్నాన్ని కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయమనండి. ఈ రెండింటి యొక్క ప్రభావంలో సంపూర్ణ ఫలితాలు వస్తాయని చెప్పగలుగుతాము. కీర్తి గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారండి. కీర్తి గారు నమస్తే అండి. కీర్తి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా నాన్నగారి గురించి. మీ నాన్నగారు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/6/67. సారీ 6/6/67. టైం చెప్పండి. 4:20 సాయంత్రం. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అమ్మా. అంటే వ్యాపారం ఎలాగుంటది? ఒక స్థలం ఉండగా ఆ స్థలం అవ్వట్లేదండి ఎప్పటి నుంచో. ఏ వ్యాపారం చేస్తున్నారమ్మా? ప్రజెంట్ ఫ్యాన్సీ అని చెప్పండి. ఏమా ఫ్యాన్సీ అని చెప్పండి. అమ్మ, మీ నాన్నగారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ స్థలం అమ్ముడు పోకపోవడానికి కారణం అన్న దానికంటే ఇక్కడ ఏంటంటే వ్యాపార రీత్యా ఒక స్థాయికి వెళ్ళడానికి ప్రత్యేకించి సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం పడుతున్నాం. ఇక్కడ ఈ లగ్నం ఏం చెప్తుంటే ప్రత్యేకించి కుజుడు బలవంతుడైనప్పటికీ కూడా కుజుడికి సంబంధించిన భూసూక్త పారాయణం కానీ చేయించగలిగితే ఒకసారి ఇంట్లోని ఈ స్థలంలో జరిగిన దోషాలన్నీ నివారణ జరిగే అవకాశం ఉంటుంది. అంటే అటువంటి ప్రయత్నం కూడా చేయమని చెప్పండి. తర్వాత సూర్య ఆరాధన అంటే నిత్యము సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన చేయడానికి సూర్యోదయ కాలం కంటే ముందుగా లేవడం, సూర్య ఆరాధన చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రనామాలు చదవడం, ఈ విధంగా చేస్తూ ఒక కెంపును ఒక రత్నాన్ని కనీసం 4 carats మాట తీసుకుని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. అది ఆదివారం పూట రవివారం సమయంలో పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే ఈ మూడింటికి ప్రభావం వలన కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 2011 సెప్టెంబర్ నుండి కూడా వ్యాపారంలో ఎదుగుదల లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుండి మంచి పరిణామాలు చూసే అవకాశం ఉందని చెప్పగలుగుతానండి. సాయి గారు ప్రకాశం జిల్లా నుంచి కాల్ చేస్తున్నారండి. సాయి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సాయి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. మీ పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1992 ఏప్రిల్ 2వ తారీఖు తెల్లవారుజామున 2:47 తెల్లవారితే 2వ తారీఖు. చదువు గురించి వివాహం గురించి అడుగుతాను. చదువు గురించినమ్మా, ముందు చదువు గురించి తెలుసుకుందామా. ఇప్పుడు ఏం చదువుతుందమ్మా అమ్మాయి? బీఫార్మసీ 3rd year అండి.
థర్డ్ ఇయర్ ఉందా? అచ్చా. అమ్మ చదువు ఇంకొంచెం ఎదుగుదలకు కనబడుతున్న భాగం బీఫార్మసీ చేస్తుందా, ఎంఫార్మసీ కూడా ఉంటుంది, అలాగే ఫర్దర్ స్టడీస్ కూడా కనబడుతుంది. 2016 వరకు కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత వివాహానికి అన్ని విధమైన అనుకూలత కనబడుతుంది కాబట్టి ఏమాత్రం ఆధారపడకండి. అయితే ఇక్కడ ఏంటంటే కొంతవరకు ఈ చదువులో కూడాను కొంత వేవరింగ్ మైండ్ ఉంది కాబట్టి, వేవరింగ్ అంటే డిసిషన్ తీసుకోవడంలో నిర్ణయం సరిగ్గా తీసుకోలేక కొంచెం అలసటగా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి దీనికి ఏం చేస్తారంటే గణపతి ఆరాధన ప్రత్యేకంగా చేయడానికి ప్రయత్నించామనండి. అది మూలాధారంలో ఉన్న గణపతి యొక్క స్థితిగతుల్లో మంచి మార్పులు రావడము, ఏకాగ్రత కలగడము ఇవన్నీ జరుగుతుంది కాబట్టి ఓం గం ఐం గణపతియే నమః చాలా చక్కటి మంత్రము. చిన్నగా ఎవరైనా చదవచ్చు, చిన్నపిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు కానీ, అది చదువుకునే విద్యార్థులు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఈ చిన్న మంత్రం చదవచ్చు. దీనికి ఎటువంటి దోషం లేని మంత్రం మాట. అంచేత ఓం గం ఐం గణపతియే నమః. ఇక్కడ గమ్ అనేది గణపతి బీజాక్ష మంత్రం, ఐం అనేది సరస్వతి బీజాక్ష మంత్రం అన్నమాట. ఈ రెండింటి కలిగతోనే ఈ మంత్రం మొత్తం ఉందన్నమాట, మూల మంత్రం ఉందన్నమాట. సో ఈ మంత్రాన్ని ఎప్పుడైతే రోజు ఒక 10 నిమిషాలు చదవడానికి ప్రయత్నం చేస్తే ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తూ వైడూర్యము అని ఒక రత్నం ఉంటున్నామా, క్యాట్సే అంటారు ఇంగ్లీష్లోని, అది చిటికిన వేలు పెట్టుకోవడం ప్రయత్నం చేయమనండి, కనీసం ఒక 3 క్యారెట్స్ వరకు. ఇదేంటంటే వేవరింగ్ మైండ్ ఒకటి తగ్గిపోతుంది, ఆలోచన కమ్యూనికేషన్ లైన్ చాలా బాగుంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. సుమారుగా 2016 ఫిబ్రవరి తర్వాత వివాహానికి అన్ని విధాల అనుకూలత ఉన్నదని చెప్పగలుగుతాం. పద్మావతి గారు రాజోల్ నుంచి కాల్ చేస్తున్నారండి. పద్మావతి గారు నమస్తే అండి. పద్మావతి గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 23/1/1978 తెల్లవారుజామున 5 గంటలకి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా, ఏంటి మీ సమస్య ఏంటమ్మా చెప్పండి. ఇది గ్రహస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్ గురించి చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ రక్తం ధరించాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి? ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా మీరు? చేద్దాం అనుకుంటున్నానండి. ఏమా బిజినెస్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. అచ్చా. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది? మీ ఇక్కడ బిజినెస్ వచ్చినప్పుడు మీరు ఒంటరిగా చేయడానికి కొంచెం బలహీన స్థితిగా కనబడుతుందమ్మా. బిజినెస్ సర్వీస్కి ఎవరో ఒకరితో తోడుగా చేయవలసిన అవసరం పడుతుంది. అంటే పార్ట్నర్షిప్ ఒక్కరిగా చేసినప్పటికీ కూడా జత చేసుకోవడం అవసరం పడుతుంది. అఫీషియల్గా పేపర్ మీద ఎవరో ఒకరు జాయింట్ వెంచర్గా ఉండాలి. అది ఒక్కరు మీరు చేసుకున్నప్పుడు కూడా ఆ విధంగా చేసుకోవడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ రత్న విషయానికి మీరు వచ్చి ఉన్నారు కాబట్టి రత్నం అనేసరికి బుధుడికి సంబంధించిన గరుడు పచ్చాన్ని ఒక రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కనీసం 3.5 to 4 క్యారెట్స్ పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ వ్యాపారం అనేది మీకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత అనుకూలతగా కనిపించట్లేదమ్మా. నవంబర్ తర్వాత వ్యాపారం మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఇప్పుడు చేసే ప్రయత్నం మాత్రం కొంచెం బలహీన స్థితిలో కనబడుతుంది. అంచేది ఇప్పుడు నుండి ప్రయత్నం చేయండి. అయితే ఎటువంటి వ్యాపారం అనే దానికి 3 రకాల వ్యాపారాలు మీ బాగా పనికి వస్తాము. ఒకటి ఏంటంటే మనకు మిల్క్ ప్రొడక్ట్స్ అన్నమాట, తర్వాత హోటల్ ఇండస్ట్రీకి సంబంధించింది, తర్వాత మెడికల్కి ఫార్మసీకి సంబంధించినవి, ఇటువంటివి అన్నమాట మీకు ఫస్ట్ ఆప్షన్లో మీకు వస్తాయి. తర్వాత స్టీల్, సిమెంట్, ఐరన్ సంబంధించి వస్తుంది. మీరు గోల్డ్కి సంబంధించిన వ్యాపారం కానీ బట్టల వ్యాపారం కానీ మీకు సూట్ కాదు. అటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది కానీ ఇంకేం చేసినా కూడా మీకు సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. వెంచర్ జాయింట్గా పేపర్ మీద ఉండాలి. కనీసం ఉండడం వల్ల అంటే మనం నష్టపోయేదంతా మన పార్ట్నర్కి ఇచ్చినట్టుగా ఉంటుంది తప్ప, లేకపోతే మనం కష్టపడినా కూడా మన నష్టం ఎక్కువ కనబడే అవకాశం ఉంది. అంచేత ఆ విధంగా చేయండి. పచ్చవుడు రత్నం పెట్టుకోండి. సెప్టెంబర్ తర్వాత వ్యాపారానికి అనుకూలత కాబట్టి అప్పటి నుండి మీరు వ్యాపార రీత్యా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే బాగుంటుంది చెప్పగలుగుతాను. వెంకటేశ్వరరావు గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/11/88 అండి. టైం చెప్పండి. 8:14 ఉదయం. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి బాబు ఏం చేస్తున్నాడండి? లక్ష్మంలో ఏమన్నా కుజి దోషం ఉందా, మ్యారేజ్ లేట్ అవుతుంది, ఎప్పుడు అవుతుంది ఏంటి, ఇంకేమన్నా అరెస్ట్ ఉన్నాయని చేసుకోవాలని తెలుసుకుందాం అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? సాయి కృష్ణ అండి. బాబు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడా? ఏం జాబ్ చేస్తున్నాడు? మామూలు ప్రైవేట్ జాబ్ చేస్తాడు. అయ్యా మీరు అనుకున్నట్టు ఇక్కడ కుజదోషము లగ్న ప్రకారం చూసుకుని తక్కువ ఉన్నప్పటికీ స్థానదోషం అంటారండి. ఈ స్థానదోషం ఉంది అంటే చాలా చక్కగా చెప్తాను చూడండి. స్థానదోషంలో ఒక స్థానంలో ఉండడం వల్ల దాని దోష పరిణామాలను చూపిస్తుంటారన్నమాట. దీనికి ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేయమనండి. కనీసం ఒక 4 వారాల పూట చేయండి. ఇది సంపూర్ణమైన దోషం కాదు. ఇప్పుడు దోషం కుజదోషం అనేసరికి దానికి కొంత పర్సంటేజ్ అని ఉంటుందన్నమాట. ఆ విధంగా చూసుకున్నప్పుడు చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది మాట. మీరు ఏమాత్రం అధేపడక్కలేదు. ఇక్కడ చేయవలసిన కనక పుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలు పెట్టడం ప్రయత్నం చేయండి. ఇది
గురుడు సంబంధించింది కనీసం అది 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నించండి. గురుహోర సమయంలోని అది కూడా సాధనధార సమయంలోని మీరు పెట్టుకోవడం ప్రయత్నం చేయగలిగితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. దీంతోపాటు గురు మంత్ర సాధన కూడా చేయడం చాలా అవసరం అండి. ఇక్కడ గురువు మంత్రము సాధన ఏమండి గట్టిగా చెప్పండి, ఏదో అడుగుతున్నారు. వివాహం ఎప్పుడులోగా అవుద్ది? అదే స్వామి అది చెప్తున్నాను. ఈ దోషం పోవడానికి చేయవలసిన పని అని చెప్తున్నాను. తర్వాత వివాహం గురించి చెప్తానండి. వివాహం చూసుకున్నప్పుడు సుమారుగా 2014 జనవరి తర్వాత కనబడుతోంది. అంచేత ఆ ప్రయత్నంగా చేయగలిగితే బాగుంటుంది చెప్తాను. సుధీర్ గారు యాదగిరిగుట్ట నుంచి కాల్ చేస్తున్నారండి. సుధీర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సుధీర్ గారు. 12/3/1969. 12/3/1969. టైం చెప్పండి. 4:04 సాయంత్రం 4:04. ఈ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. మేము ఏ పని చేసినా కనిపిస్తలేదండి. అచ్చా, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నామండి. ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేస్తున్నాం. అయ్యో, మీ జాతకరీత్యా చూసినప్పుడు సుమారుగా 6 సంవత్సరాల నుండి మీరు చేసే ఏ ప్రయత్నం సఫలీకృతం అవ్వకుండా ఇబ్బంది పెడుతుంది. 2006 నుండి కూడా ఇదే పరిస్థితి ఉంది. 2006 జూలై తర్వాత నుండి గ్రహాల అనుకూలత లేకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత ప్రతికూలత వచ్చే అవకాశం ఉంది. అక్కడ నుండి స్థిరత్వం ఏర్పడుతుంది. చంద్రమహాదశ మీకు మంచి స్థిరత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే చండీ ఉపాసన మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయండి మీ స్థిరత్వానికి. దీనికి ఏంటంటే ఐం హ్రీం క్లీం చాముండాయ్ విచ్ అని ఈ చండీ ఉపాసన మంత్రం, అది కాకుండా చంద్రుడి సంబంధమైన మంత్రం కూడా దీన్ని అంటారు. సో ఇటువంటి మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేస్తాం మానసిక ఒత్తిడిని బయటపడ్డాము, స్థిరత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముత్యము, బసర ముత్యం అని ఒక రత్నం ఉంటుందండి. ఆ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. ముత్యాలు చాలా కనబడుతుంటాయి మన హైదరాబాద్లోని. అటువంటి ముత్యం కాకుండా బసర ముత్యం, స్వాతి ముత్యం అంటామన్నమాట. ఇటువంటి రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా మానసిక ఒత్తిడిని బయటపడతారు. సెటిల్మెంట్ అయ్యే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతామండి. శోభ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. శోభ గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శోభ గారు. మా బాబు పేరు రాజేష్ రెడ్డి. జూలై 1989. డేట్ చెప్పండి. జూలై 19th. టైం చెప్పండి. టైం సాయంత్రం 5:45. ఈ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి. సమస్య మా బాబుకి జాబ్ ఎప్పుడు వస్తుంది, ఉద్యోగము. ఏం చదువుతున్నాడు మా బాబు? బాబు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయినామా? బాబు జాతకరీత్యా చూసినప్పుడు మనం మార్చి 21 నుండి మంచి గ్రహాల అనుకూలత మొదలైందండి. మే 29 తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. కొంచెం గట్టి ప్రయత్నం చేయవలసి వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే బాబుకి రవి బలహీన స్థితిలో ఉండడం, అంటే స్టేటస్ అనేది అంత తొందరగా వచ్చే అవకాశం తక్కువ. ఎంత కష్టపడినా సెకండ్ థర్డ్ పొజిషన్లో ఉంటాడు కదా, మొదటి స్థానంలో ఉండడానికి అవకాశం తక్కువగా కనబడుతుంది. అంచేది ఇప్పుడు వచ్చే ఉద్యోగం ఏదైనప్పటికీ ఇందులో కూడా ఏంటంటే మనకు కొంతవరకు బలహీన స్థితిలోనే ఉంటుంది. ఒక ఏడాది కాలము 2014 ఫిబ్రవరి తర్వాత స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ మే 29 తర్వాత, అంటే ఆల్రెడీ మంచి రోజులు వచ్చినప్పటికీ మే 29 తర్వాత ఉద్యోగం కన్ఫర్మ్గా వచ్చే అవకాశం ఉంది. ఒక కెంపును, ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించామనండి. ఇది కనీసం ఒక 3 క్యారెట్స్ వరకు పెట్టించండి బాబు చేత. ఇది కూడా ఏంటంటే ఉంగరం వేలకి ఆదివారం పూట పెట్టించడం ప్రయత్నించండి. దీని ప్రభావము తర్వాత ఓం గృణి సూర్య ఆదిత్యం, మరొకసారి చెప్తాను రాసుకోండి. ఓం గృణి సూర్య ఆదిత్యం, ఈ బీజాక్షమంత సాధన కూడా చేయడం ప్రయత్నం చేయమని రోజు 10 నిమిషాలు. ఈ రెండింటి ప్రభావం సంపూర్ణమైన ఫలం వస్తుంది. దీనివల్ల యోగం కూడా వస్తుందని చెప్పగలుగుతామండి. వెంకటకృష్ణయ్య గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారండి. వెంకటకృష్ణయ్య గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/3/93. టైం చెప్పండి. సాయంత్రం 8:15 మీ సమస్య ఏంటో గురుగారికి వివరించండి, పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి. అదే బాబు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందామని చేసామండి. ఇప్పుడు ఏం చదువుతున్నాడు బాబు? ప్రజెంట్ అయితే ఇంటర్మీడియట్ అయిపోయి ఇప్పుడు సిఏ కోచింగ్ తీసుకుంటున్నాడు. సిపిటి అనేది ఒక కోర్స్ ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఐపీసీసీ ఎగ్జామ్ ఈ రోజు నుంచే రాయబోతున్నాడు. అచ్చా, అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుందండి. అడ్మినిస్ట్రేషన్ సైడ్ చాలా బాగుంది. 10th హౌస్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుతారండి. ఏమాత్రం అధైర్యపడకండి. ఇది కాకుండా 2015 కల్లా బాబుకి అన్ని విధాల రాజయోగాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఒకే ఒక పని చేయాలండి. బాబు నిత్యము ఉదయం లేవడం, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయమని చెప్పండి. ఒక్కసారి ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 11 సార్లు తిరగడము, ప్రదక్షిణ చేయడం, అది ముఖ్యంగా చేసుకోండి. ఎందుకంటే కొంత సంకట విమోచన యోగానికి
ఆంజనేయ స్వామి యొక్క ప్రభావం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయమనండి. ఈ గరుడు పచ్చ అనేది కూడా మీకు ఏంటంటే బుధవారం నాడు బుధవార సమయంలో పెట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా చిటికి వేలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ రెండింటి కాంబినేషన్ సక్సెస్ అవుతుంది. ఇలా ఇవాళ నుండి ఎగ్జామ్స్ ఏదో ఉంటున్నాయి కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్పండి మా తరఫు నుండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. అయితే ఏంటంటే ఈ బలం చాలా అద్భుతంగా ఉంది. ఎగ్జామ్స్ పాస్ అవుతారు, సక్సెస్ఫుల్ అవుతారు. అన్ని విధాలుగా 2015 నుండి రాజయోగాలు ఉన్నాయని చెప్పగలుగుతామండి. వరలక్ష్మి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి అండి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 10/12/2010 అండి. 10/12/2010. టైం చెప్పండి. టైం అండి ఉదయం 10:22 అండి. చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ బాబు గురించి? పేరు సాయి జ్వలిత్ పెట్టామండి. అది తప్ప ఏటో చెప్తాను ఒకసారి. ఆ పేరు పెట్టచ్చు లేదనేసి. అమ్మా, మీ దేవుడి పేరు పెట్టిన తర్వాత తప్ప మంచి అని అడిగితే మేము ఏం చెప్తాం? ఏ పేరు పెట్టలేదు పలానా పేరు పెట్టమనంటే మేము పెట్టమని చెప్తాం. కానీ ఎవరో భగవంతుడిని అవధూత పేరు పెట్టిన తర్వాత అది తప్పు అనడం మాకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఆది గురువు అయినట్టు సాయిబాబా యొక్క పేరు పెట్టారు కాబట్టి. అంచేత మీ లగ్న ప్రకారం చూసుకున్నప్పుడు ఏంటంటే ఒక దేవత స్త్రీ అనేది కూడా యాడ్ చేయడం చాలా అవసరం పడుతుంది. కాబట్టి ఆ పేరులో మధ్యలో ఎక్కడైనా స్త్రీ అనేది పెట్టడం ప్రయత్నం చేయండి. దానివల్ల ఫలితం ఉంటుంది. ఎప్పుడైనా భగవంతుడి యొక్క పేరు పెట్టిన తర్వాత అది తప్పు అనడానికి ఏమాత్రం అవకాశం లేక దయచేసి ఇంకోలా అనుకోకండి. పేరు పెట్టకపోతే మేము నక్షత్ర రీత్యా చూసి ఏదో ఒక పేరు ఏదో అక్షరంతో మొదలు పెట్టమని చెప్తాం. కాబట్టి దయచేసి ఈ విషయాలు మొత్తం ఆ విధంగా చేస్తే బాగుంటుంది చెప్పగలుగుతాం. నాగేశ్వరరావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/75 అండి. 5/6/1975. అవునండి. మీ టైం చెప్పండి. అంటే యాక్చువల్గా అయితే సర్టిఫికేట్కి 2 డిఫరెన్స్ ఉన్నాయండి. 11 చెప్పండి. నవంబర్ 5, 1975 అండి యాక్చువల్ది. యాక్చువల్ డేట్ చెప్పండి, మన సర్టిఫికేట్తో పని లేదు. ఓకే, నవంబర్ 5, 1975 అండి. టైం చెప్పండి. 8 గంటల 20 నిమిషాలు అండి. 8 గంటల 20 నిమిషాలు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు విదేశీ అవకాశాలు వస్తున్నాయి, మళ్ళీ వెంటనే జారిపోతున్నాయండి. మీరు ఏం చదువుకున్నారండి? ఎంసీఏ చేస్తే. అయ్యా, ఇప్పుడు అవకాశం చాలా సంపూర్ణ బలంతో కనబడుతోందండి. సుమారుగా మే 2వ తారీఖు, అంటే బహుశా నిన్నటి నుండి మంచి రోజులు వచ్చి ఉన్నాయండి. ఇవాళ 3వ తారీఖు కాబట్టి ఇప్పుడు మళ్ళీ గట్టి ప్రయత్నం చేయండి, ఫలితం బాగుంటుంది. అయితే విదేశీయానం వెళ్ళే ముందు ఏంటంటే 2 పనులు మీరు చేయవలసి వస్తుంది. ఒకటి ఏంటంటే ప్రత్యేకించి మీరు ఆల్మోస్ట్ ఏంటంటే క్యాట్సే అని అంటారు, వైడ్యూరియం అంటారండి. ఇటువంటి రత్నం పెట్టుకోవడం ప్రయత్నించండి. నర్వస్ సిస్టమ్ మీద కరెక్ట్గా లేదండి. వేవరింగ్ మైండ్, అలసట, టెన్షన్ ఎక్కువ తీసుకోవడము, పని అవ్వకపోతే అంతా మీ జీవితాన్ని, మీ శరీరాన్ని, మీ మనసుని మీరే పూర్తిగా బలహీనపరుస్తున్నారు. సో దీనికి ఏంటంటే కమ్యూనికేషన్స్కి కరెక్ట్గా 6 స్కిల్ ఉండాలి. కాబట్టి వైడ్యూరియం రత్నం పెట్టుకోండి. దీని మీద ఇంకేం డౌట్స్ ఉన్నా కూడా మా ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాం కాబట్టి చక్కగా మా ఫోన్లో కాంటాక్ట్ చేస్తే కొంచెం వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. మంచి రోజులు మాత్రం నిన్నటి నుండి మొదలై ఉన్నాయి కాబట్టి ఈ ప్రయత్నం కూడా చేసి దానికి సంబంధించిన గణపతి మంత్రాన్ని నిత్యం ఆరాధన చేయడం ప్రయత్నించండి. 2 ప్రభావం వల్ల సక్సెస్ అవుతుంది. మంచి రోజు వచ్చాయి కాబట్టి మీరే భయపడక్కలేదు, ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాం. నాగేశ్వరరావు గారు వినుకొండ నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/2/1979. టైం చెప్పండి. ఉదయం 7 గంటలకు. మీ సమస్య ఏంటో తెలియచేయండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి స్వామి. నమస్తే సార్. నమస్తే గురుగారు. నమస్కారం. చెప్పండి. నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందా లేదా, అసలు నా జాబ్ ఎలా ఉంది, మ్యారేజ్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ప్రైవేట్ టీచర్ గా చేస్తున్నాను సార్. అసలు అంటే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది? అయ్యా, గవర్నమెంట్ జాబ్ కంటే ఇక్కడ స్థిరమైన ఉద్యోగం చాలా క్లియర్గా కనబడుతోందండి. గవర్నమెంట్ జాబ్ కంటే కొంచెం చిన్న ప్రయత్నం చేయవలసి వస్తుంది. దానికి సంబంధించిన వరకు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. ఎందుకంటే దశమక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు స్థిరంగా గవర్నమెంట్ అసోసియేటెడ్ యాక్టివిటీస్ అంటే ప్రభుత్వ ధనాన్ని తినే యోగం మీకు ఉన్నది. అది కనబడుతుంది చాలా క్లియర్గా. కానీ ఏంటంటే ఇది కొంచెం సమయం పట్టేటట్టుగా కనబడుతుంది. 2016 వరకు సమయం పట్టేటట్టు ఉంది. అంచేతంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నప్పుడు బహుశా ఆ ప్రభావంలో కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయడం ప్రయత్నించండి. తర్వాత కెంపు అని ఒక రత్నం ఉంటుందండి, ఇది కూడా మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. దానికి సంబంధించిన సూర్య ఆరాధన కూడా చేయడం ప్రయత్నించండి. వీటన్నిటికంటే ముఖ్యమైనదంటే సూర్యోదయ కాలం కంటే ఉదయాన్నే లేవడం, అంటే ఇంకా ముందుగా లేవడం, ముందుగా లేచడం, సూర్య నమస్కారాలు చేయడం అనేది ప్రాశస్త్యం వహిస్తుంది. ఈ 3 పనులు చేయండి, కొంచెం బలం పెరిగే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు 2016 నుండి యోగం ఉన్నప్పటికీ ఇటువంటి ప్రయత్నాలు చేయడం వల్ల కొంతవరకు ఆ యోగం యొక్క బలం వలన దాని యొక్క చక్కటి స్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. సాయిబాబా గారు నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నారండి. సాయిబాబా గారు నమస్తే అండి.
నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మనవరాలు జీవిత అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 24/12/1995. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:55. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి అయ్యా. వివాహము, చదువు, ఉద్యోగం 3. ఇప్పుడు ఏం చదువుకున్నారండి అమ్మాయి? బీటెక్ ఫస్ట్ ఇయర్ అండి. ఫస్ట్ ఇంకా చిన్నపిల్లే కదా. ఎందుకంటే 2016 నుండి రాజయోగ దశలన్నీ కనబడుతున్నాయండి ఇక్కడ. ఇప్పుడు 2016 మే తర్వాత నుండి కనబడుతున్నది. అంచేతంటే మీరు అనుకున్నట్టుగా విద్యలో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం సంపూర్ణంగా కనబడుతుంది. గురుబలం కూడా చాలా అద్భుతంగా ఉంది. అంటే మీకు వివాహం అనేది కొంచెం ఆలస్యం అయినప్పటికీ ముందు విద్యలోని చదువుకి అంటే ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ కూడా బాగా కనబడుతున్నాయండి అమ్మాయి జాతకంలోని. అంచేత మీరు అటు ప్రయత్నంగా ముందుగా వెళ్ళడం ప్రయత్నించండి మీ మనవరాలు యొక్క విషయంలోకి వచ్చినప్పుడు మాత్రము. ఆ తర్వాత వివాహానికి మాత్రం కొంచెం సమయం తీసుకుంటుంది. అయితే ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటంటే అమ్మాయి జాతకంలో గురుబలాన్ని పెంచడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించిన కనకపుష్యరాగము, అదేవిధంగా కెంపు అని ఒక రత్నం ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్లో చక్కగా ఒక లాకెట్ కానీ చేసి మెడలో కానీ వేసుకుని వెళ్తే దాని ప్రభావం ఏంటంటే సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ ఇప్పుడున్న కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ గ్రహాల అనుకూలత డెఫినెట్గా 2016 తర్వాత అన్ని రాజయోగాలు కనబడతాయని చెప్పగలుగుతామండి. మల్లారెడ్డి గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారండి. మల్లారెడ్డి గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/11/1971 మేడం. టైం చెప్పండి. 20 నవంబర్ 1971 6 గంటల వరకు. ఉదయం సాయంత్రం 6 గంటలండి. సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం తెలియజేస్తారు. చెప్పండి. నమస్తే గురుగారు. నమస్కారం, చెప్పండి మీ సమస్య అండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆర్థికంగా గ్రానైట్ వ్యాపారానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఆర్థిక సమస్య. గ్రైనేట్ వ్యాపారం చేస్తున్నారండి? హలో, గ్రానైట్ అండి. గ్రైనేట్ వ్యాపారం చేస్తున్నారు మీరు? అవునండి. అయ్యా, గ్రైనేట్ వ్యాపారం మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 6 సంవత్సరాల నుండి కనబడుతుందండి చాలా క్లియర్గాను. సో ఈ వ్యాపారం మీరు చేస్తున్నారు, దీంట్లో ఏంటంటే కొంచెం బలహీన స్థితి కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల్లోని. మీరు చేయవలసిన 2 పనులు అండి. ఒకటి ఏంటంటే మనకు కనబడేది ఈ శనికి సంబంధించిన కొంచెం బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించండి. నిత్యము వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన, దీపారాధన చేయడం ప్రయత్నించండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు స్వామివారికి దీపారాధన చేసి నమస్కారం పెట్టుకుని వెళ్ళడం ప్రయత్నించండి. ఇక్కడ అంటే శని యొక్క బలం మీకు చాలా అవసరం పడుతుంది. విపరీత రాజయోగకారకుడు శని కాబట్టి. అదేవిధంగా శనికి సంబంధించిన మయూర నీలం అనే రత్నాన్ని మధ్యవేలు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఇది కనీసం 4 క్యారెట్స్. ఈ నీలం అనేది వెండిలో పెట్టడం చాలా శ్రేష్టం అంటాము. అంచేత వెండిలో తయారు చేసుకోవడం ప్రయత్నించండి. దీంతోపాటు గరుడు పచ్చ అని ఒక రత్నాన్ని చిటికి వేలు పెట్టడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావంలో వ్యాపారంలో మళ్ళీ ఆర్థిక వనరులు ఏదో ఒక సోర్స్ ద్వారా మీకు ఆర్థికంగా ఇబ్బంది లేకుండా నిత్యము మీకు ఏదో ఒక ఆదాయం వచ్చేటట్టుగా ఈ రెండింటి యొక్క ప్రభావం కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జూన్ తర్వాత కొన్ని మార్పులు, కొత్త వారితో పరిచయాలు అవ్వడము, దానివల్ల ఎందుకంటే గ్రహం కూడా మైత్రి గ్రహం మీకు వస్తుంది కాబట్టి దశాభుక్తిలోని మంచి పరిచయాలతో డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం అద్భుతంగా ఉందని చెప్పగలుగుతామని. శిరీష గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారండి. శిరీష గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకోసమేనండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984 February 17th evening 6:05 PM అండి. 1984 February 17th. టైం చెప్పండి. ఈవినింగ్ 6:05 PM అండి. 6:05 PM. మీ సమస్య ఏంటో చెప్పండి, గురుగారు పరిష్కారం చేస్తారు. నమస్తే గురుగారు. చిన్నప్పటి నుంచి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయండి. ఇప్పుడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఏమైనా జాబ్ వచ్చే అవకాశం ఉందని. నేను ఇప్పుడు ప్రెసెంట్ బిజినెస్ చేస్తున్నాను. ఎలా? ఏ బిజినెస్ చేస్తున్నామా ప్రస్తుతానికి? ఏంటండి? ఏ బిజినెస్ చేస్తున్నారు మీరు? సారీస్ అండి. సారీస్. వివాహం అయిపోయిందమ్మా? అయిపోయిందండి. అచ్చా. ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం కాలసర్ప దోషానికి సంబంధించిన కొంత దోషం ఉన్నదండి. దీనివల్ల ఏంటంటే వివాహం జరిగినప్పటికీ కూడాను వివాహంలో కూడా మీకు ఏంటంటే 26 సంవత్సరాలు మీకు వచ్చినప్పటి నుండి కొంత బలహీన స్థితి ఏర్పడుతుందని చెప్తున్నమాట. అంటే మీరు 84లో మీరు పుట్టి ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు 26 సంవత్సరాలు దాటి నుండి కొంచెం క్రైసిస్లో ఇబ్బందికరమైన స్థితి ఏర్పడుతుంది. ఇది 30 years వచ్చిన తర్వాత మీకు బాగుంటుందండి. అంటే వచ్చే సంవత్సరం నుండి మంచి ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అన్నిటికీ ముందు మీకు చేయవలసిన పని ఏంటంటే వ్యాపారం చేస్తున్నప్పటికీ ఆరోగ్యం చాలా ముఖ్యంగా ఇక్కడ కనబడుతుందండి. ఆరోగ్య విషయంలోని నర్వస్ సిస్టమ్ సంబంధించి బలహీనత పడడం, తర్వాత ఇక్కడ నుండి భాగం మొత్తం ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన స్థితి, ఉదర సమస్యలు రావడం ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి కెంపును ఒక రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నించండి. దాని ప్రభావం తర్వాత నిత్యము సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. వైజాగ్లో ఉన్నారు కాబట్టి అరసవెల్లి సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన నెలకు ఒకసారైనా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం ప్రయత్నించండి. ఇటువంటి కొన్ని ప్రయాలు. తర్వాత ఏంటంటే దానము. అన్నిటికీ ముఖ్యం ఏంటంటే ఏదైనా ఒక దేవాలయం ముందు ఉండే నారాయణ సేవ చేయడానికి ప్రతి ఆదివారం ప్రయత్నం చేయండి. అని అంటే
పెరుగు అన్నం ఉంటారు కదా, అలాగా మనకు పులిహోర అంటారు, ఇలాంటి తయారు చేసి చక్కగా అక్కడ దానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి కొన్ని ప్రక్రియ వల్ల ఏంటంటే కొన్ని దోషాలు పోయే అవకాశం ఉంది, తర్వాత యోగానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయండి. కెంపు కూడా రత్నం పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాను. గురుగారు, కొంతమందిని చూసినట్లయితే శుక్రమహాదశ వచ్చింది, మాకు బాగుంది, ఇప్పటి నుంచి శుక్రమహాదశ వచ్చినప్పటి నుంచి బాగుంది అంటూ ఉంటారు. నిజంగా శుక్రమహాదశ అనేది వస్తే అద్భుతాలు సృష్టిస్తుందా? అది ఎంతవరకు నిజం అంటారు? అద్భుతాలు అంటే ఆ మనిషి పుట్టిన లగ్నం బట్టి ఆ లగ్నానికి శుక్రుడు యోగించే స్థితి అయి ఉండి శుక్రుడు ఉండే స్థానం కూడా అద్భుతంగా ఉంటే డెఫినెట్గా ఆ దశలో మంచి యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు చూడండి, మనకు ఇప్పుడు తీసుకుంటే మిథున లగ్నానికి, కన్యా లగ్నానికి, మకర కుంభ లగ్నానికి శుక్రుడు విపరీతమైన రాజయోగం ఇచ్చేవాడు అనమాట. అంత రాజయోగం ఇచ్చేవాడు ఆ శుక్రుడు అనేవాడు ఎక్కడైనా బలహీన స్థితిలో ఉన్నాడనుకోండి, అస్తంగతుడై ఉన్నాడనుకోండి, లేకపోతే నీచగ్రహ సాంగత్యంతో ఉన్నాడనుకోండి, ఆ తర్వాత ఇటువంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు ఇవన్నీ అనలైజ్ చేసినప్పుడు మనకు తెలుస్తామన్నమాట. జరిగినప్పుడు అంటే వాడు ఇవ్వాల్సినంత ఫలితం సంపూర్ణంగా ఇవ్వడమాట. అలా ఇవ్వనప్పుడు ఏంటంటే మనకు ఆ దోషం అంటే కనబడుతుంది. కాబట్టి శుక్రమాదశ వచ్చినప్పటికీ కూడా ఆ యోగం సంపూర్ణంగా ఉండదన్నమాట. అంచేత జాతకంలో శుక్రుడు ఉండే స్థానం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుందన్నమాట. ఆ స్థానాన్ని బట్టి జాతకంలో ఫలితం కనబడుతుందన్నమాట. అంచేత మీరు మీ జాతక చక్రం చూసుకుని శుక్రుడు ఉండే స్థానం చూసుకోండి. అది కొంతవేళ బలహీనంగా ఉంటే దాన్ని బలోపేతం చేసుకోవడానికి ఎన్నో విధాలు ప్రక్రియలు ఉన్నాయి. అమ్మవారిని ఏ విధంగా కలవాలి, రత్నశాస్త్రం చెప్తుంది, ఎటువంటి రత్నాలు పెట్టుకోవాలి, మంత్రశాస్త్రం చదువుతుంది, ఏ మంత్రం చదివితే దాని ఫలితం బాగుంటుంది. అదేవిధంగా ఇంట్లో వివాహం అయిన తర్వాత కూడా శుక్రమాదశ వస్తుంది చాలామందికి. 25 ఏళ్ల తర్వాత వివాహం తర్వాత అప్పుడు ఇంటిలో పాడితే యోగం పొందడానికి ఇంట్లో ఎటువంటి యంత్రాలతో పూజ చేయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం వేదమాత గాయత్రి జ్యోతిష్యాలను చెప్తాం. కాబట్టి ఆ విధంగా శుక్రుడి ఉన్న స్థితిని బట్టి ఆలోచించుకుని ముందుకు రావడానికి ప్రయత్నం చేయగలిగితే ఫలితాలు బాగుంటాయని చెప్పగలుగుతాను. ఈరోజు శుక్రవారం, ఈ శుక్రవారం రోజు ఏ ఏ పూజలు నిర్వహించాలి, ఈ పూజలు ఎంత నిష్ఠతో నిర్వహించాలి? సాధారణంగా పూజ, మంత్రము, తంత్రము ఇస్ డిఫరెంట్ అండి. పూజ అనేది అంటే ఒక చక్కటి వాతావరణం క్రియేట్ చేసేది పూజ అన్నమాట. ఇంట్లో అన్నమాట, దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఒకసారి ఉదయం లేచి శుక్రవారం పూట 2 రకాల దీపాలు వెలిగించడం ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ. ఒకటి నెయ్యితో కూడింది, ఇంకోటి నూనెతో కూడినది. నూనెతో కూడిన దీపాన్ని ఎప్పుడైతే మీరు వెలిగిస్తారో మీ శరీరంలో దోషం అంతా పోతుంది. నెయ్యితో వెలిగించిన దీపానికి మీ శరీరంలో, మీ ఇంటిలో అష్టైశ్వర్యాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక పక్క దోషం పోతుంటే ఒక పక్క మనకు యోగం ఇస్తున్నమాట. ఈ 2 రకాల దీపాలు నిత్యము మీరు వెలిగించడానికి ప్రయత్నం చేస్తూ అమ్మవారి యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తే సర్వం శక్తిమయం అంటారు. కాబట్టి ఆ శక్తి స్వరూపిణి యొక్క ఆశీస్సులతో అంత మంచి జరుగుతుందని చెప్పగలుగుతాం. మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించి మా ధర్మ సందేహాలను నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి.